ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ రమ్య. 2009 సెప్టెంబర్ 2న జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక పెద్ద ప్రమాదంగా భావించవచ్చు. ఇక ఆ రోజు అసలు ఏం జరిగింది, అధికారికంగా ఏం తెలియంది, కోర్టులు కమిషన్లు ఏం చెప్పాయి, అలాగే హత్య కుట్ర అనే ఆరోపణల స్థితి ఏంటి అన్నది చాలా క్లియర్గా ఈరోజు అన్ని పాయింట్స్ వైజ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మీకు కూడా అన్ని విధాలుగా అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే 2009 సెప్టెంబర్ 2 అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉదయం హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరారు. అయితే బయలుదేరే ముందే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి, ఆ రోజు రాష్ట్రంలో భారీ వర్షాలని, ఆకాశంలో దట్టమైన మేఘాలు, కొన్ని చోట్ల తక్కువ విజిబిలిటీ, అంటే ఈ ఫాగ్, రెయిన్ అండ్ మేఘాలు ఉంటాయి కదా, సో అలాంటి పరిస్థితి. వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా, నివేదికలు ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా ఆయన ప్రయాణం కొనసాగింది. ఫ్లైట్ టైమింగ్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 8:30 నుంచి 9 గంటల వరకు హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఇక ఆ మార్గంలో వర్షాలు, మేఘాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 9:30 నుంచి 9:35 వరకు చివరిసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీతో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా సంబంధం లేకుండా అయిపోయింది. అంటే దాంతో కమ్యూనికేషన్ లేకుండా ఇక్కడ ఎవరైతే ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధం లేకుండా హెలికాప్టర్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఇక అదే ఒక ముఖ్యమైన మలుపు. 10:30 ఇదంతా కూడా పొద్దున జరిగింది. చిత్తూరులో ల్యాండ్ కావాల్సిన సమయం అది, అంటే 10:30 చిత్తూరులో ల్యాండ్ కావాలి, కానీ హెలికాప్టర్ రాలేదు. 12 గంటల తర్వాత అధికారికంగా హెలికాప్టర్ క్రాష్ అయింది అని అనుమానం మొదలైంది. కానీ ఇంకెక్కడ కూడా కన్ఫర్మేషన్ రాలేదు అండ్ ఇంకెక్కడ కూడా అంటే అధికారికంగా ప్రకటించలేదు క్రాష్ అయింది అని. సర్చ్ ఆపరేషన్ వేగవంతమైంది. మధ్యాహ్నం సాయంత్రం కర్నూలు జిల్లా నల్లమల అడవులలో బాడీని గుర్తించారు. దాని తర్వాత హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతిన్నట్లుగా ఆ స్థితిలో అయితే అదంతా కూడా కనిపించి ఆ ఫొటోస్ అవన్నీ కూడా, వీడియోస్ అవన్నీ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ఆ రోజు. అయితే వైఎస్ఆర్తో సహా మొత్తం 5 మంది మరణించారు. ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అన్నది దర్యాప్తు ప్రకారం చూసుకున్నట్టయితే దర్యాప్తు సంస్థలు చెప్పిన ఒక ముఖ్యమైన కారణాలు కొంచెం చూద్దాం. ఫస్ట్, చెడు వాతావరణం, భారీ మేఘాలు, తక్కువ విజిబిలిటీ, వర్షం ప్లస్ గాలి, దారి తప్పడం, నావిగేషన్ ఇష్యూస్. దాని తర్వాత పైలట్ మేఘాల మధ్య దారి తప్పిన అవకాశం ఎక్కువగా కనిపించింది అని, కమ్యూనికేషన్ కోల్పోవడం, ఏటీసీతో సంబంధం తెగిపోవడం, అలాగే భౌగోళిక సమస్యలు, నల్లమల అడవులలో కొండలు, లోయలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అని మనందరికీ తెలుసు. బట్ తక్కువ ఎత్తులో ప్రయాణం చేయడమే ప్రమాదకరమైన ఒక సంఘటన అని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే ఐ టెల్ యూ, మీకు అర్థమయ్యే విధంగా అడవులలో ఎక్కువగా కూడా లోయలు ఉంటాయి, అలాగే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. సో ఫ్లైట్ అనేది ఏంటి, దాని ఎక్కువ మీద నుంచి ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే మీ ప్రమాదం తప్పేది. ఆ చెట్లు, ఆ కొండలు, ఆ లోయలతో పాటు ఆ ఏవైతే ఉన్నాయో అంటే వాతావరణము అండ్ ఈ ఫాగ్, వర్షం రావడం ప్లస్ ఆ మేఘాలు కమ్ముకపోవడం, ఇవేం కనిపించకపోయేసరికి పైలట్ దారి తప్పి వెళ్ళిపోయాడు. సో అక్కడే ఒక చెట్టుకైతే ఢీకొని క్రాష్ అయినట్టుగా అయితే అప్పట్లో వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నుజ్జు అంటే బాడీలో ఉన్న పార్ట్స్ అంతా కూడా బయటకు వచ్చి ఇదంతా కూడా అప్పట్లో ఆ ఫోటోలు ఇవన్నీ కూడా చూసాం మనం. అయితే చాలా సంవత్సరాలుగా చర్చలో ఉంది ఏంటి అన్నది, అసలు వాస్తవం ఏంటి అన్నది చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అధికారికంగా అయితే దర్యాప్తు సంస్థ కూడా చెప్పిన విషయాలు అయితే ఈ వాతావరణ సమస్యలు మాత్రమే అని. మరి ఇది హత్య అని అయితే నిర్ధారించబడలేదు. బట్ చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు అయితే ఎవరిపైన కూడా కోర్టు శిక్ష వేయలేదు, క్రిమినల్ కేసుగా నిరూపితం కాలేదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డిది హత్యే అని ఎందుకు అనుమానాలు ఎక్కువ వచ్చినాయి అన్నది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆయన రాజకీయంగా చాలా శక్తివంతమైన నేత. ఆల్సో అకస్మాత్తుగా మరణించడం జరగడం, ప్రమాద సమాచారం ఆలస్యంగా బయటికి రావడం, రాజకీయ వర్గాల మధ్య ఆరోపణలు, ఇవన్నీ కలిసి కుట్ర అయి ఉండొచ్చు అనే చర్చలు కూడా వచ్చాయి. కానీ ఆరోపణ సాక్ష్యం కాదు కదా. అందుకే ఇప్పటి వరకు అయితే కోర్టులో ఎటువంటి
పరిస్థితి కూడా బయటికి రాలేదు. అంటే వీళ్ళే చేశారు అన్న ఆరోపణలు అయితే నిజం కాలేదు. మరి పూర్తి స్థాయి సిబిఐ హత్య కేసుగా విచారణ జరిపినట్లుగా కూడా ఇక్కడ లేదు. ప్రధానంగా విమాన ప్రమాద దర్యాప్తులే జరిగాయి. ఇక్కడ ప్రభుత్వ సాంకేతిక కమిటీలు వాతావరణాన్ని ప్రధాన కారణంగా పేర్కొన్నాయి. అందువల్ల న్యాయపరంగా ఇది జరిగింది. అయితే యాక్సిడెంటల్ డెత్ అంటే ప్రమాద మరణంగానే పరిగణించబడుతోంది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే హత్య కుట్ర ఉందా, ఒకవేళ ఉంటే ఎవరు చేసి ఉంటారు అన్నది. ఇది చాలా సంవత్సరాలుగా ప్రజలలో అలాగే సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన అంశం అని మనం చెప్పుకోవచ్చు. కానీ అధికారికంగా చూసినప్పుడు మాత్రం ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇది హత్య లేదా కుట్ర జరిగింది అని మాత్రం నిర్ధారించబడలేదు. ఎవరిని దోషిగా కూడా కోర్టు శిక్షించలేదు. సిబిఐ దర్యాప్తు డిమాండ్లు, రాజకీయ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అంటే స్పష్టంగా చెప్పాలి అంటే ఎవరైనా చంపారు అనే విషయం న్యాయపరంగా నిర్ధారణ కాలేదు. కానీ ప్రజలలో ఎందుకు ఎక్కువ అనుమానాలు వచ్చాయి. సో దాని పరంగా మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ అప్పట్లో చాలా ప్రజాదరణ పొందిన ఒక ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు. ఆయన మరణం అకస్మాత్తుగా జరగడం, వర్షాల మధ్య అడవులలో జరగడం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ విజువల్ సమాచారం ఆలస్యంగా రావడం, రాజకీయ ఉద్రిక్తతలు, వివిధ మీడియా కథనాలు, సోషల్ మీడియా ఊహాగానాలు ఇవన్నీ కలిసి అనుమానాలకు కారణమయ్యాయి. కానీ అనుమానం ఆధారం కాదు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి వచ్చిందా లేదా ఈ డౌట్ అన్నది నాకు తెలీదు. బట్ నాకు వచ్చిన డౌట్ అప్పటి వరకే ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరించింది, హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణం మంచిగా లేదు, అలాగే ఫాగ్, ఈ విజిబిలిటీ ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నదాన్ని ఫ్లైట్లో వెళ్ళడానికి ఎందుకు అంగీకరించారు, అలాగే ఎలా పంపించారు? అంటే ఒక ముఖ్యమంత్రిగా, అలాగే చాలామంది ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాల్సిన విషయాలలో ప్రమాదకర స్థితి ఉన్నప్పుడు కూడా అతన్ని పంపించారు. సో అక్కడే కొన్ని అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొన్ని రాజకీయ నేతలు మాత్రం అప్పట్లో సిబిఐ విచారణ కోరారు, కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. కానీ అవి ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి, కోర్టులో నిరూపితమైన కేసులుగా అయితే మారలేదు. మరి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.